కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పాత సామాగ్రి స్వాహా చేసినట్లు ఆరోపణ రావడంతో సూపరింటెండెంట్ మైత్రేయిపై డీసీహెచ్ఎస్ అధికారిని మాధవి విచారణ చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో అక్రమంగా హాస్పిటల్కు సంబంధించిన పాత వస్తు సామాగ్రి మొత్తం సూపరింటెండెంట్ మైత్రేయి అమ్ముకుంటున్నట్లు ఫిర్యాదులు రావడంతో విచారణ చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా గతంలో కూడా వైద్యురాలు నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందినట్లు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదంటూ మృతి చెందిన శిశువు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులకు గురవుతున్నారని, అదేవిధంగా అధికారులకు తెలియకుండా పాత సామాగ్రి అమ్ముకోవడంపై ఉన్నతాధికారులు విచారణకు పంపించడం జరిగిందని ఆమె తెలియజేశారు. విచారణ అనంతరం ఉన్నతాధికారులకు వివరాలు పంపించడం జరుగుతుందని మాధవి తెలిపారు. రిపోర్ట్లు చూడాలి, ఎతకాలి కదా. ఏ బాబు 10 రోజులన్నా పట్టొచ్చు అది వెరిఫై చేయడానికి. ఎవిడెన్స్ తీసుకొని కలెక్ట్ చేసుకున్న స్టాఫ్ నర్సుల దగ్గర అంతా మేము స్టేట్మెంట్లు తీసుకొని వెళ్తున్నాము. అదంతా స్క్రూటినీ చేసుకొని రాసి పంపిస్తాము. ఏంటి టాలీ పోయిన వాళ్ళు చెప్తున్నాను అది 5-6 లక్షలు అనేది 1.5 లక్షలు అని చెప్తున్నారు కదా. చెప్పింది అది నేనేం చెప్పగలను. నేను చూడలేదు. కొండ వాళ్ళు ఏమన్నా మీరు విచారించినారు? విచారిస్తాము. అదేం కంప్లైంట్ పెట్టలేదు కదా మాకు. వాళ్ళు ఇక్కడ జరిగిన దాని గురించి అడిగారు, దానికి ఎంక్వైరీ చేస్తున్నాము. వాళ్ళు రాసింది అదే, కేజీ 30 రూపాయలు. నేను డిస్ట్రిక్ట్ లెవెల్లో రాసి పంపిస్తాను. స్టేట్ లెవెల్లో వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది తప్పు చేశారా రైట్ చేశారా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. గవర్నమెంట్ ఏ వస్తువు అయినా గవర్నమెంట్ అంటే పేపర్ స్టేట్మెంట్ ఇవ్వకుండా ప్రకటన లేకోకుండా అమ్మడానికి రైట్స్ లేవు కదా. కాబట్టే కదా ఎంక్వైరీకి వచ్చాము. అదేమి ప్రాపర్ గా జరుగుతుంటే ఎంక్వైరీ అవ్వదు కదా. హాస్పిటల్లో ప్రతి ఒక్క ఎంక్వైరీ జరుగుతుంది మేడం. కాకపోతే ఎంక్వైరీ జరిగిన తర్వాత మీరు వస్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, పోతున్నారు, కానీ రిజల్ట్ ఏమి కనిపించలేదు మేడం. ఎన్నో ఎంక్వైరీలు వచ్చినాయి, చూద్దామంతరంగా జరిగినాయి. లేదు మేడం, ఇంతకు ముందు వచ్చిన DCHS లో కూడా నేను వచ్చిన ఫస్ట్ ఎంక్వైరీ నేను పంపించేశాను. రేపు అతనికి చెప్తున్నాను, కలెక్టర్ గారి దగ్గరకు వస్తే కలెక్టర్ గారే చెప్తారు అతనికి ఏం జరిగింది, ఏం రాసాము అనేది. చెప్పకూడదు. నేనేం చేయగలను చెప్పు. అడగనీకి వస్తే పోలీసులు పిలిపిస్తూ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చిందని చెప్పి సుమారు 10 మంది వరకు పోలీసులు అప్పుడు బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు కానీ మీరు ఎంత అయితే గుర్తించుంటారు మేడం. వాళ్ళ లెక్కలకి మీరు అనుకున్న సామాన్కి తేడా మాత్రం గుర్తించుంటారు మేడం. తెలియదా మేడం? అది అర్థమైపోతుంది. చూస్తే తెలిసిపోతాం మేడం. వాళ్ళ పోయిన సామానికి అమ్మిన డబ్బులకి తేడా అవుతుంది మేడం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన 30 రూపాయలు ఇచ్చినారు అంటున్నారు. అంటే వాళ్ళు 20 ఇచ్చినా తీసుకుంటారు మేడం. మామూలు కేజీ అమ్మినా నేను 15 రూపాయలు అమ్మినా 20. అదే రిపోర్ట్ మీరు తీసుకుంటారు మేడం. అదే కరెక్ట్ అయితే మేడం, అదే కరెక్ట్ మేడం.